నమస్తే. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. అయితే నిన్న పిఎస్సి సమావేశంలో జరిగినటువంటి అంశాల గురించి, ఆ తర్వాత ఏదైతే సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ బరిలో దిలిపే విధంగా, లేకపోతే ఏదైనా రాజ్యసభ అయినా పర్లేదు కానీ ఓవరాల్గా పార్లమెంట్కి ఒక హోదా, ఎంపీ హోదాని తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. అయితే ఇందులో భాగంగా మరికొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో కూడా చర్చించేందుకు నేరుగా ఈరోజు అటు భేటీ కాబోతున్నారు అధిష్టానంతో రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ఢిల్లీకి పయనమవుతుంది కాంగ్రెస్ అధిష్టానంతో భేటీతో పాటుగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరారు. ఎందుకంటే ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ప్రధాని కలబోతున్నారు. దానికి కూడా చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే గతంలో 2018లో రెండవసారి ఎన్నికైనప్పుడు చూస్తే కనుక కేసీఆర్ చాలా కాలం వరకు కూడా మోడీని కలవలేదు. పలుమార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారిక పర్యటనలకు వచ్చిన, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం వచ్చిన ఇతరత్ర మంత్రులే హాజరయ్యారు తప్ప ఇప్పుడు కూడా కేసీఆర్ నేరుగా ముఖ్యమంత్రి హోదాలో మోడీని కలవలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పాత్ర అంటే అటు జాతీయంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వారి భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు తెరమీరికి వచ్చే అవకాశం ఉంది. సో మొదటిగా ఈ భేటీకి సంబంధించి చాలా కీలకంగా ఉత్కంఠ రేపుతున్న అంశం ఏంటంటే, ఎందుకు మోడీని కలవాల్సి వస్తుంది? గతంలో అంటే ఇక్కడ చూస్తే కనుక ఏ తప్పిదాలు, అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, వివిధ పథకాల విషయంలో కావచ్చు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఏ రకంగా మార్చారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏ రకంగా మార్చారంటే మీద కూడా కూలంకషంగా నేరుగా ఒక విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంది. సో కేంద్ర సహకారం కోసం వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇప్పుడు ఏదైతే రైతు బంధు లాంటి పథకాలు కావచ్చు, లేదా కొత్త రేషన్ కార్డు లాంటి అంశాలు కావచ్చు, లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ ప్రతి ఒక్క అంశం కూడా ఆర్థికంగా ఆర్థికంగా సంబంధించినటువంటి అంశానికి ముడిపడి ఉన్నది. ఇటు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నా, లేకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, 6 గ్యారెంటీల అంశాలని ముందుకు తీసుకెళ్ళి అన్నీ కూడా ఆర్థికపరమైన అంశాల మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో సో డెఫినెట్గా కేంద్రం నుంచి సహకారం కోరుతూ, గతంలో మీరు చూస్తే కనుక జిఎస్టీ రూపంలో రావాల్సిన బిల్లు పెండింగ్లో ఉన్నాయి మాకని చెప్పి కేటీఆర్ ఆరోపణలు చేయడం, రాష్ట్రానికి రావాల్సిన హక్కులని ఇక్కడ విస్మరిస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక సవత్తల్లి ప్రేమ చూపిస్తుంది తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్పి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదే రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆ రకంగా ఉండకూడదంటే ఇప్పుడు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక హెల్దీ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దిశగా ఇక్కడ అడుగులు వేస్తోందో, అది కేసీఆర్ నేరుగా హాస్పిటల్ వీళ్ళు అందరూ పరామర్శించడం కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళడానికి అసెంబ్లీ వేదికగా వాళ్ళు మాట్లాడిన ప్రసంగాలు కావచ్చు, అని కూడా చాలా హుందాగా కనిపించే విధంగా కొంత సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే రకంగా జాతీయంగా కొనసాగాలి, రాష్ట్ర కేంద్ర మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఒక ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలకు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆర్థికపరమైన అంశంతో పాటుగా తెలంగాణ రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా బైఫర్కేషన్ సమయంలో నాగార్జున సాగర్కి సంబంధించుకొని ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చర్యలకు గాను, ఆ తర్వాత ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికలు చూస్తే రాయలసీమ లిఫ్ట్, చీకట్లోనే రాయలసీమ లిఫ్ట్ వాళ్ళు ఏర్పాటు విషయంలో కావచ్చు, అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య సత్సంబంధాల విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. సో ఇవన్నిటి ఒక దారిన పడేసే విధంగా, దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మోడీతో భేటీ కాబోతున్నారు. మరి దీనికి సంబంధించి అధికారికంగా అయితే ప్రస్తుతానికి అక్కడ టైంకి సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే లేకపోయినప్పుడు కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి మోదీ అపాయింట్మెంట్ కోరనన్నమాట మాత్రం అయితే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశంలో ఆర్థికపరమైన అంశాలే చాలా కీలకంగా కాబోతున్నాయి. ఇటు రైతు బంధు పథకం విషయానికి వస్తే, రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము జమ చేస్తామని హామీ ఇచ్చింది. వాళ్ళు దాదాపుగా చేస్తాము, ఇప్పటికే విడుదల చేస్తాం 650 కోట్లను కూడా చెప్పుకొచ్చింది. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఒక విడత పథకం కనుక అమలు చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే 7,500 కోట్లు కావాల్సి ఉంది. 15,000 కోట్లు ఖర్చు వస్తుంది ఒక ఏడాదికి, 7,500 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతానికి కేవలం 624 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా విడుదల చేసిన, ఆర్థికంగా విడుదల చేసింది. అంటే దీనిలో భాగంగా కేవలం 22 లక్షల కుటుంబాలకు మాత్రమే, అంటే ఎకరం అరెకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు పథకం అమలైంది. దీనికి తోడు ఈ పౌర విద్యుత్ సంబంధించిన పౌర సరఫరా సంస్థకు సంబంధించి కూడా 56,000 కోట్లు, అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కూడా 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇకపోతే విద్యుత్ సంస్థలకు సంబంధించి 131,000 కోట్ల అప్పులు, అంటే 81,000 కోట్లు విద్యుత్ సంస్థలకి అప్పుగా ఉన్నది. తర్వాత సింగరేణి సంస్థ చెల్లించాల్సిన అప్పు కూడా సుమారుగా 50,000 కోట్ల వరకు ఉంది. అంటే ఓవరాల్గా
1,30,000 విద్యుత్ సంస్థల మీద. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా డిపిఆర్ లేదు, దానికి కేంద్ర ప్రభుత్వ హోదా రాలేదు. దీనికి తోడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చినా ఎక్కడ సెంటర్ ఆఫ్ పాయింట్ చూసినా కూడా మనకి ఆర్థికపరమైన అంశమే చాలా క్లియర్గా అనిపిస్తోంది. మరి ఆర్థిక సంబంధాలు మనం ఉన్న పరంగా రాష్ట్ర ప్రజానికానికి సంక్షేమ పథకాలు, ఎందుకంటే వాళ్ళ ముందున్న లక్ష్యాలు కొన్ని ఏంటంటే 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాల్సి ఉంది. 100 డేస్లో ఈ 6 గ్యారెంటీస్ని అమలు చేయాలి ఒకటి. ఆ తర్వాత రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్కి ఆర్థికంగా వాళ్ళు వనరులు సమకూర్చుకోవాలి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కాకముందే 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన అవసరం. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు పథకం, ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో ఉంటే చుట్టూ సమస్యల వలయమే. రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ సంస్థల బకాయిలు, తర్వాత 6 గ్యారెంటీలు, తర్వాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అంశాలు, తదితర అంశాలన్నీ కూడా కలుపుకొని సుమారుగా ఒక వలయంలో కాంగ్రెస్ పార్టీ చిక్కున్నట్టుగానే ఉన్నది. ఈ వలయంలో నుంచి బయటికి రావాలంటే ఆర్థికపరమైన అంశాలు వాళ్ళకి తోడ్పాటును అందించాలి. మరున్న పలంగా రాష్ట్రంలో ఏమైనా ప్రభుత్వానికి సంబంధించి భూములో లేకపోతే ఇంకేమైనా కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్నవరకు ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ఆస్తులను కూడబెట్టుకొని పోయి పూర్తిగా అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం కూరిపోయింది. 5 లక్షల కోట్ల అప్పాయని చెప్పి గదే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. కాగ్ నివేదికలో కూడా ఇదే మనకు వెల్లడైంది. మనం చూస్తే కోకాపేటలో భూముల వేలమైపోయింది, బుద్వేలు భూముల వేలమైపోయింది. రకరకాలుగా ఏ రకంగా మనం రిసోర్సెస్ క్రియేట్ చేయగలుగుతామో అన్ని రకాలుగా రిసోర్సెస్ నుంచి వాళ్ళు అక్కడ డమాలను పడిపోయిన పరిస్థితి. అన్ని రకాల రిసోర్సెస్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నది ప్రభుత్వం తప్ప పైసల పని మాత్రం ఇక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ని కలవడం, ఆ తర్వాత వివిధ జడ్జిలను కలవడం, అన్నీ కలిసి పూర్తిగా విచారణ ఒకవైపు, పథకాల అమలు ఒకవైపు, తర్వాత వీటన్నింటికి రిసోర్స్ ఒకవైపు, ఈ పకడ్బందీగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా రిసోర్సెస్ సమకూర్చలేకపోతున్నారు. సో ఒకే ఒక ఆశ ఏంటంటే మోదీని కలిస్తే రాష్ట్రానికి రావాల్సిన అప్పుల విషయంలో ఏమైనా పెంచుతాడా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి మన హక్కులు ఏమైనా మనకి ఇచ్చేస్తారా, లేకపోతే జీఎస్టీ విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తూ వచ్చిందో, ఆరోపణ చేసిందో తమకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆపుతోంది, సవత్తల ప్రేమ చూపిస్తుందని చెప్పినటువంటి కేటీఆర్ గారు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాటన్నిటిని ఏమన్నా విషయం పరిగణలోకి తీసుకొని నేరుగా రేవంత్ రెడ్డి వాటిని గుర్తించి మోడీని కలవబోతున్నారా? ఎస్, ఇవన్నీ అంశాలు ఒక్కదాని వెనుక పలు అనుమానాలకు తావిస్తోంది. సో ఓవరాల్గా ఈరోజు రేవంత్ రెడ్డి మోడీతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరారు. దీంతో పాటుగా ఈరోజు అధిష్టానం వద్ద కూడా ఆయన హాజరు కాబోతున్నారు. అధిష్టానం దగ్గర కూడా నామినేట్ పదవుల గురించి కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్సీ పదవుల గురించి కావచ్చు చర్చించే అవకాశం ఉంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి మోడీ భేటీ తర్వాత ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆశ కలుగుతుందా? ఆయన సంతోషకరమైన వార్త వినిపించబోతున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన హామీల మేరకు వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల ఆవిష్కరణలు కావచ్చు, కొత్త పథకాల రూపకల్పన కావచ్చు, అన్ని చేసేందుకు మోదీ సర్కార్ ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏదైనా ఆశాజనకంగా ఒక ఆశ చూపించబోతున్నారా మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్గా రేవంత్ మోదీ భేటీ చాలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరి ఈరోజు భేటీలో ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం చూడాల్సి ఉంది.